నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం। వైసీపీ వేగంగా వ్యాప్తి చేయాలనుకుంటున్న అసత్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలని టీడీపీ నేతలకు ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు। ఎన్టీఆర్ భవన్లో అందుబాటులో ఉన్న నేతలతో సమావేశమైన చంద్రబాబు ప్రజలకు నిజం చెప్పేలోపు జగన్ అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు। ప్రభుత్వం పార్టీ సమన్వయంతో కుట్రలను సమర్థంగా తిప్పికొట్టాలని నేతలకు దిశానిర్దేశం చేశారు। అనంతపురం జిల్లాలో రాములవారి రథానికి నిప్పుపెట్టిన ఘటనపై పోలీసు అధికారుల తీరుపై సీఎం వద్ద పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు। నిందితులు వైసీపీ నేతలు అంటూనే రాజకీయ ప్రమేయం లేదనే భిన్నాభిప్రాయాలు పోలీసులు వ్యక్తం చేయడాన్ని చంద్రబాబు వద్ద ప్రస్తావించారు। కొందరు పోలీసులు అత్యుత్సాహంతో ప్రకటనలు ఇవ్వకుండా చూడాలని నేతలు కోరారు। కృష్ణా, గుంటూరు, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు అభ్యర్థుల ప్రతిపాదనలు సిద్ధం చేయాలని పల్లా శ్రీనివాసరావు, అశోక్ బాబులను చంద్రబాబు ఆదేశించారు। దేశ సంప్రదాయాలను పాటించకపోగా వాటిని కించపరుస్తూ బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్న వైసీపీ అధ్యక్షుడు జగన్ను వెంటనే దేశ బహిష్కరణ చేయాలని ఏపీ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అభిప్రాయపడ్డారు। ఎలాంటి దేశంలో బతుకుతున్నామో అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని మంత్రి డిమాండ్ చేశారు। ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేసిన మంత్రి ఏ మతానికైనా కొన్ని సిద్ధాంతాలు ఉంటాయని వాటిని గౌరవిస్తేనే మంచి దేశ పౌరుడిగా ఎదగగలరని జగన్కు హితవు పలికారు। తిరుమలలో డిక్లరేషన్ నివారణ నిబంధన పాటించాల్సిందేనని తేల్చి చెప్పేసరికి ఏకంగా దేశాన్ని మత సామరస్యాలను కించపరుస్తుండటం దుర్మార్గమని ధ్వజమెత్తారు। దేశాన్ని, దేశ సంప్రదాయాలను కించపరుస్తూ భారతదేశంలో మాత్రం జగన్ ఎందుకుండాలని మంత్రి ప్రశ్నించారు। డిక్లరేషన్పై సంతకం పెట్టడం ఇష్టం లేక తిరుమల పర్యటన రద్దు చేసుకున్న జగన్ కుంటి సాకులు చెబుతున్నారని హోంమంత్రి అనిత ధ్వజమెత్తారు। జగన్ మానవత్వంపై మాట్లాడుతుంటే అందరూ నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు। స్వర్ణాంధ్ర సాధనకు ప్రజల నుంచి సూచనలు ఆహ్వానిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక వెబ్సైట్ను ప్రారంభించారు। ఈ మేరకు swarnandhra.ap.gov.in వెబ్సైట్ను చంద్రబాబు అందుబాటులోకి తెచ్చారు। ఈ సైట్ ద్వారా ప్రభుత్వానికి అభిప్రాయాలు, సూచనలు ఇచ్చి ఈ సర్టిఫికేట్ కూడా అందుకోవచ్చని తెలిపారు। 2047 నాటికి మెరుగైన వృద్ధి రేటు సాధించి 43,000 పైచిలకు తలసరి ఆదాయంతో దేశాన్ని నడిపించడమే అందరి లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు। ఇందుకు అనుగుణంగానే స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 ప్రయాణాన్ని ప్రారంభించామని వెల్లడించారు। ప్రతి అభిప్రాయం ఎంతో ముఖ్యమైనదన్న చంద్రబాబు ప్రతి సూచనను పరిగణలోకి తీసుకుని స్వర్ణాంధ్ర నిర్మించుకుందామని పిలుపునిచ్చారు। పరిమితికి మించి నీటిని నిల్వ చేయడం సహా మోతాదుకు మించిన వేగంతో నీటి విడుదల వల్లే కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లలు దెబ్బతిన్నట్టు విశ్రాంత ఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు జస్టిస్ ఘోష్ కమిషన్కు తెలిపారు। భూసేకరణ సమస్య, విద్యుత్ పొదుపు, గ్రావిటీ ద్వారా నీటి సరఫరా కోసమే అన్నారం, సుందిల్ల సైట్లను మార్చినట్లు వివరించారు। కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరైన వెంకటేశ్వర్లను కాళేశ్వరం డిపిఆర్ ఆమోదం తర్వాత డిజైన్లలో మార్పులు ఎందుకు జరిగాయని, గేట్ల సంఖ్య, సైజ్, రాఫ్ట్, పిల్లల సంఖ్య, బ్యారేజీ పొడవు ఎందుకు మార్చారని జస్టిస్ ఘోష్ ప్రశ్నించారు। సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ చీఫ్ ఇంజనీర్ నిర్ణయం మేరకే మార్పులు జరిగాయని వెంకటేశ్వర్లు చెప్పగా ఆయనపై జస్టిస్ ఘోష్ మండిపడ్డారు। తన వద్ద ప్లాన్స్, డిజైన్స్ ఉన్నాయని జస్టిస్ ఘోష్ చెప్పగా తన సమాధానాన్ని సవరించుకునే అవకాశం ఇవ్వాలని వెంకటేశ్వర్లు కోరారు। ఇందుకు నిరాకరించిన జస్టిస్ ఘోష్ తగిన డాక్యుమెంట్స్ సమర్పిస్తే సవరించే అవకాశం ఇస్తారని తెలిపారు। ఒక దశలో తనకు ఆంగ్లంపై పూర్తి పట్టు లేదని వెంకటేశ్వర్లు చెప్పగా ఆంగ్లంపై పట్టు లేకుండానే కాళేశ్వరం సీగా ఎలా పనిచేశారని జస్టిస్ ఘోష్ అసహనం వ్యక్తం చేశారు। మధ్యలోనే విచారణ ఆపేసిన కమిషన్ మళ్లీ పిలిచినప్పుడు విచారణకు రావాలని నల్లా వెంకటేశ్వర్లకు చెప్పి పంపేశారు। సీఎం రేవంత్ రెడ్డి మూసీ నదిలో గోదావరి నీళ్లకు బదులు పేదల కన్నీళ్లు పారిస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు। పేదల కన్నీళ్లపైన నగరాన్ని అభివృద్ధి చేస్తారనుకోవడం సీఎం మూర్ఖత్వమే అవుతుందని విమర్శించారు। మూసీ నది పరివాహక ప్రాంత ప్రజలతో తెలంగాణ భవన్లో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ఆయన సమావేశమయ్యారు। బాధితులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు। ఏళ్లుగా కష్టపడి కట్టుకున్న ఇళ్లను కూల్చడం సరికాదని హరీష్ దుయ్యబట్టారు। బాధితులకు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే అనుమతులు ఇచ్చిందన్న హరీష్ మరి ఇప్పుడు కాంగ్రెస్ సర్కారే కూల్చడమేంటని ప్రశ్నించారు। మూసీపై అఖిలపక్షం సమావేశం నిర్వహించి ఆ తర్వాతనే ముందుకెళ్లాలని హరీష్ రావు డిమాండ్ చేశారు। లేకపోతే బాధితుల పక్షాన బీఆర్ఎస్ న్యాయ పోరాటం చేస్తుందని హెచ్చరించారు। న్యాయ వ్యవస్థ కృత్రిమ మేధను మరింత ఉపయోగించుకుని బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు। ధనికుడితో పోలిస్తే పేదవాడికి న్యాయం దక్కడం లేదని, మెరుగైన సమాజం కోసం ఈ విధానంలో మార్పు రావాలన్నారు। ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, సీఎస్, డీజీపీ స్వాగతం పలికారు। అక్కడి నుంచి నేరుగా నల్సార్ విశ్వవిద్యాలయానికి చేరుకున్న రాష్ట్రపతి న్యాయ విశ్వవిద్యాలయంలో జరిగిన 21వ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు। నల్సార్ విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ, ఎల్ఎల్ఎంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు రాష్ట్రపతి బంగారు పతకాలు అందించారు। స్వాతంత్ర పోరాటంలో గాంధీజీ న్యాయబద్ధంగా సత్యాగ్రహ దీక్ష చేసి ఆదర్శంగా నిలిచారని అన్నారు। నిబద్ధత, పారదర్శకంగా పనిచేస్తే న్యాయవాద వృత్తిలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని ముర్ము సూచించారు।
ఇరాన్ మద్దతున మిలిటెంట్ సంస్థ హెజ్బొల్లాను ఇజ్రాయెల్ కోలుకోలేని దెబ్బ కొట్టింది. హెజ్బొల్లా అధినేత హసన్ నస్రాల్లాను మట్టుబెట్టినట్లు ఇజ్రాయెల్ సైన్యం ధృవీకరించింది. హసన్తో పాటు పలువురు కీలక కమాండర్లను సైతం హతమార్చినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. శుక్రవారం నస్రాల్లా లక్ష్యంగా లెబనాన్లోని దాహియాలో నివాస గృహాల కింద భూగర్భంలో ఉన్న హెజ్బొల్లా ప్రధాన కార్యాలయంపై విధ్వంసకర బాంబులను ఇజ్రాయెల్ ప్రయోగించింది. ఈ దాడిలో హసన్ నస్రాల్లా మరణించినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళం ఐడిఎఫ్ ఎక్స్ వేదికగా ధృవీకరించింది. ఈ దాడిలో హెజ్బొల్లా దక్షిణ ఫ్రంట్ కమాండర్ అలీకర్కి అదనపు కమాండర్లు మరణించినట్లు ఐడిఎఫ్ వెల్లడించింది. ఈ ప్రకటనపై మృతిపై హెజ్బొల్లా కానీ లెబనాన్ అధికారులు కానీ స్పందించలేదు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ వేదికగా జమ్మూ కాశ్మీర్ అంశంపై పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలను భారత్ గట్టిగా తిప్పికొట్టింది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఉగ్రదాడుల ఘటనలో పాకిస్తాన్ వేలిముద్రలు ఉన్నాయని, అలాంటి దేశం హింసపై మాట్లాడటం వంచనే అవుతుందని పేర్కొంది. భారత్పై సీమాంతర ఉగ్రవాదానికి పాల్పడుతున్న పాకిస్తాన్ అందుకు పరిణామాలను ఎదుర్కొంటోందని ఐరాసలో భారత దౌత్యవేత్త భవిక మంగళానందన్ స్పష్టం చేశారు. సైన్యం కరసల్లో నడుస్తున్న దేశం, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్పై వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. జమ్మూ కాశ్మీర్ కుల్గాం జిల్లా ఆదిగాంలో ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పులో 4 సైనికులు, ఓ పోలీసు గాయపడ్డారు. ముష్కరులు ఉన్నారన్న సమాచారంపై ఈ ఉదయం జమ్మూ కాశ్మీర్ పోలీసులు, భద్రతా దళాలు కలిసి గాలింపు చేపట్టాయి. పోలీస్ జాగిలాలతో అణువణువు గాలించాయి. ఈ క్రమంలో దేవసర ప్రాంతంలో ఎదురుపడిన 2 ఉగ్రవాదులు భద్రతా దళాలపై కాల్పులకు పాల్పడ్డారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరపగా ఉగ్రవాదులు పారిపోయారు. ఈ ఘటనలో గాయపడిన సైనికులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఉగ్రవాదుల కోసం గాలింపు చేపట్టారు. ఢిల్లీ వసంత్ కుంజ్లోని రంగపురి గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన 5గురు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. తండ్రి, 4 కుమార్తెలు విషపూరిత పదార్థాన్ని తీసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. రంగపురి గ్రామంలో వారు ఉంటున్న ఇంటి నుంచి దుర్వాసన వస్తుండగా పొరుగువారు ఈ ఉదయం పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడకు వచ్చిన పోలీసులు తలుపులు పగలగొట్టి చూడగా 5గురి మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. శవ పరీక్ష కోసం మృతదేహాలను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కొన్ని నెలల క్రితం మృతుడి భార్య చనిపోయినట్టు చెప్పిన స్థానికులు 4 కుమార్తెలు దివ్యాంగులని చెప్పారు.